హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే శనగపిండితో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి. అలా వర్షం పడుతుండే ఇలా వేడి వేడి నూనెలో బజ్జీలు వేసుకొని తింటుంటే ఆనందమే వేరు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇప్పుడైతే బజ్జీలు అయితే ఇలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పిండిని అయితే అలాగా జల్లించుకోవాలి. శనగపిండిని అలా జల్లించుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా వచ్చినా కూడా పోతుంది, జల్లించుకోవడమే మంచిది. అలాగా టీ స్పూన్ కారము, టీ స్పూన్ సాల్టు, వంట సోడా వేసుకోవాలి. చిటికడంతా వేసుకొని మరీ ఎక్కువ వేయొద్దు. చిటికడలాగా వేసుకొని పిండి మొత్తం ఉండలు లేకుండా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలిసేటట్టుగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. అలా కలుపుకొని మనం తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. అలాగా నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి. ఈ శనగపిండి బజ్జీలు కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. మనం ఇందులోనైతే జారుగా కలుపుకుంటే బజ్జీలు వస్తాయో లేవో చూద్దాము. ఇలా కలుపుకుంటే ఎలా వస్తుంది బజ్జీలు అనేది చూద్దాము. జారుగా ఉంటే బజ్జీలు రాకపోతే మనం ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. నేనైతే ఎంత జారుగా కలిపానో చూడండి. అలా కలిపి పక్కన పెట్టుకుందాము. చాలాసేపు నానితేనే బాగుంటుంది, పిండి బజ్జీ బాగా వస్తుంది. ఇందులో ఏది వేయాల్సిన అవసరం లేదు. వేసుకుంటే వేసుకుంటే సరిపోతుందండి. వాము కూడా మంచిదే కానీ దగ్గు రాకుండా ఇట్లా హెల్త్కి మంచిది. వాము ఉంటే వేసుకోవచ్చు. మనమైతే మంచి మిరపకాయలు అయితే తీసుకుందామండి. లావు మిరపకాయలు చక్కగా స్ట్రేట్గా ఉన్న మిరపకాయలను అయితే తీసుకుందాము. మంచిగా నీట్గా వాటర్లో కడిగేసి మంచిగా క్లాత్తో తుడవాలండి. పొడి క్లాత్తో తుడిచేసి అలా చాక్తో మధ్యలోకి చీలిక పెట్టుకోవాలి. చీలిక పెట్టుకొని అందులో ఉన్న మిరపకాయ గింజలను అయితే తీసేయాలి. చాలా వరకు అయితే ఈ మిరపకాయలను అయితే కారం లేకుండా చూసుకోండి. కారం అయితే మరి స్పైసీగా ఉంటే మాత్రం తినలేము. అలా మధ్యలో అయితే అలా ఉప్పు అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ అలాగా చేసుకోవాలి. అలా చేసుకొని గింజలు అయితే తీసేసుకోవాలండి. కారం లేకుండా ఉంటుంది. చాలా వరకు అయితే మంచిగా కారం లేని మిరపకాయలను తీసుకుంటేనే బాగుంటుంది. అలా తీసుకొని అలా సాల్ట్ అయితే పెట్టుకుందాం. మధ్యలో ఒక్కొక్కటిగా అన్నీ అలాగా చేసేసుకోవాలి. అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక్కొక్కటిగా అయితే చేసినవి అయితే అలా చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడైతే అవి కాల్చడానికి కడాయిని అయితే తీసుకుందాము. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని వేడేదాకా వెయిట్ చేద్దాము. వేడి అవ్వడానికి అయితే కాస్త టైం పడుతుంది. మనమైతే పిండి ముందుగానే కలిపి నానబెట్టుకున్నాం కదండి బజ్జీలు మంచిగా రావడానికి. నేనైతే జారుగా కలిపాను. ఎలా వస్తుందో చూద్దాము. మరి జారుగా కలిపాను, కాస్త ఎక్కువైంది. మరి బజ్జీలు ఎలా వస్తాయేమో అయితే చూద్దాము. ఈ లోపల కడాయి అయితే వేడైపోయింది. మనం బజ్జీలు కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగా ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. మంచిగా ఎంత ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బజ్జీలు మంచిగా నూనెలో తేలుతూ కరుకరమంటూ బాగా వస్తాయి. సాఫ్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట. ఎలా అంటే అలా కాల్చుకోవచ్చు అండి. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. కాస్త తక్కువ వేసుకుంటే పిండి కరుకరు అనుకుంటూ వస్తాయి.
సాఫ్టే బాగుంటుంది కదా, అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకుందాము. ఇలా పిండి కలిపి పెట్టుకుంటే కూడా సాఫ్ట్ వస్తుందండి బజ్జీ కూడా. మంచిగా ఉడుకుతుంది అన్నమాట పిండి నూనెలో అలా కలిపి పెట్టుకోవడం వలన. మనమైతే ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది. మనమైతే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుందాము. మిరపకాయకి అయితే పిండి అయితే పట్టట్లేదండి, చూడండి చూపించుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము. అసలు పిండే పట్టట్లేదు. మనమైతే ఆ పిండి కలిపేటప్పుడే కాస్తంత పిండి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా మనం మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇదైతే ఈ టిప్ అయితే బాగుంటుందండి, చేయరాని వల్ల కూడా ఇది బాగుంటుంది. కొత్తగా వంటలు చేసే వాళ్ళకి కూడా ఇలా పిండి పక్కన పెట్టుకోవడం వలన ఇలా లూజ్ అయింది అనుకోండి, పిండి వేసి మంచిగా కలుపుకొని ఇలా విధంగా అయితే రావాలండి. పిండి స్ట్రక్చర్ అయితే ఇలా రావాలి కన్సిస్టెన్సీ. మరి అంత జారుగా ఉండద్దు, ఇలా చిక్కగా ఉండాలి. కానీ జారుతూ కిందికి పడిపోవాలి, ఒకేసారి పడాలన్నమాట. అలాగా చూపిస్తున్న విధంగా అలా పడాలి, అలా ఉండాలి పిండి అయితే. ఇప్పుడైతే మనం మిరపకాయని అందులో ముంచి ఎలా వేయాలో చూద్దాం. అలా పిండిలో ముంచిన తర్వాత మనం చుట్టూ తిప్పుతూ మిరపకాయ మొత్తం పిండి పట్టేలాగా అలాగా అలా పట్టించుకొని నూనెలో వేద్దాము. అలా తిప్పుకోవాలన్నమాట, మిరపకాయ మొత్తం పట్టాలి పిండి. అలా వేద్దాము. అలా ఒక్కొక్కటిగా అలా చూద్దు అలా వేసేసుకుందాము. మంచి కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలండి. అలా వేయగానే ఇలా తీసేస్తే పిండి మాత్రం ఉడకదు. మంచి కలర్ వచ్చే వరకు కూడా అలాగా కాల్చుకోవాలి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి, చాలామందికి ఇష్టం. వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.